ఆ గ్రామం పేరు రంగాపురం. ఆ గ్రామానికి సమీపంలో ఒక అడవిలో ఒక అందమైన నెమలి ఉండేది. దానికి అన్ని పక్షుల కంటే తానే అందంగా ఉన్నానని ఎంతో గర్వంతో ఉండేది. ఒకరోజు ఈ ఎన్నో అందమైన రంగుల పింఛాలున్నాయని, తనను మించిన పక్షి లేదని మిడిసిపడుతూ ఉండేది ఆ నెమలి. అదే అడవిలో ఓ చెట్టు మీద కాకి గూడు కట్టుకుని తన పిల్లలతో నివసిస్తూ ఉండేది. కాకి నల్లగా ఉంటుందని, కావు కావు అంటుందని నెమలికి నచ్చేది కాదు. చాలా మాటలతో బాధ పెట్టేది నెమలి. నెమలి అనే మాటలకి చాలా బాధపడేది కాకి. ఎప్పుడో ఒక రోజు దేవుడే తనకి న్యాయం చేస్తాడని అనుకుంది. నెమలి కాకితో ఇలా అంది: నాట్యం చేసే కళ కేవలం నాకొక్కదానికే సొంతం. నువ్వు నల్లగా చాలా అసహ్యంగా ఉండడం, అంతేకాక నీ నోరు విప్పితే కర్ణ కఠోరంగా ఉంటుంది అని నెమలి కాకితో అంటుంది. అది తనకంటే చాలా పెద్ద పక్షి కాబట్టి దాన్ని ఎదిరించే శక్తి లేక కాకి ఏమీ చేయలేక నిస్సహాయంగా ఉంటుంది. పక్క గ్రామంలోని వేటగాడు తన కొడుకు పుట్టినరోజుకి నెమలి టోపీని ఇవ్వాలని పక్కనే ఉన్న అడవికి వెళ్తాడు. అక్కడ పొదల మధ్య నిద్రొస్తున్న నెమలిని చూస్తాడు. దానిని ఎంతో చాకచక్యంతో పట్టుకుంటాడు. తాను తెచ్చిన తాళ్లతో దాని కాళ్ళు రెండు బంధిస్తాడు. గట్టిగా ముడివేసి తాను దాహంగా ఉందని పక్కనే ఉన్న కొలంలో నీళ్లు తాగడానికి వెళ్తాడు. అప్పుడు అక్కడే ఉన్న కాకి ఇదంతా చెట్టుపై నుంచి గమనిస్తూ ఉంటుంది. నెమలి కాకిని చూసి, వేటగాడు రావడం నీవు చూసావుగా, మరి నాకెందుకు చెప్పలేదు అని అంది. నీవు చెప్పుంటే నా ప్రాణాలను కాపాడుకునేదాన్ని కదా అంది నెమలి. అందుకు కాకి, అవును, వేటగాడు రావడం, నిన్ను పట్టుకోవడం అన్నీ చూశాను. కానీ నేను నోరు తెరిస్తే కర్ణకఠోరంగా ఉంటుంది అన్నావుగా, అందుకే అరవలేదు అంది. ఆ మాటలకు ఎంతో పశ్చాత్తాపం పొందింది నెమలి. బాహ్య సౌందర్యం కన్నా అంతర్ సౌందర్యం ముఖ్యమని గ్రహించింది నెమలి.